దైనందిక జీవితంలో మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. సహకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ప్రాణులు అంటే కేవలం మనిషి మాత్రమే కాదు, పశుపక్షాదులు ఇంకా ఎన్నో జీవరాశులు ఈ భూమిపై ఉన్నాయి. అన్నింటినీ సమానంగా ఆదరించాలి. ముఖ్యంగా మూగజీవాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా మనకు చేతనైనంత వరకు ఆహారాన్ని అందించాలని పెద్దలు చెబుతున్నారు. పశువులకు ఆహారం ఇవ్వడం వలన పుణ్యం లభిస్తుంది. తెలుసో తెలియకో గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. చెడు ఆలోచనల నుంచి బయటపడేందుకు పశుసేవ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి కూడా మనకు కనిపిస్తుంది. గరిక, పళ్ళు, తృణధాన్యాలను పశువులకు అందించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ధన సంపత్తి వృద్ధి చెందుతుందని పండితులు చెప్తున్నారు. మనలోని ప్రతికూల శక్తులు క్రమంగా తగ్గిపోతాయి. అన్నిటినీ సమానంగా చూసే సరళమైన ఆలోచనలు మనలో వృద్ధి చెందుతాయి. తద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తోంది. భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తోంది. సంతానం లేనివారు గోపూజ చేయడం, గోవులకు దానా అందించడం వలన సంతాన యోగం కలుగుతుంది. అందుకే గోసేవ మహాపుణ్యం, పశుప్రీతి ఫలదాయకం అంటారు. అంటే గోసేవ అనేది మహాపుణ్యానికి మార్గం. పశువుల ప్రేమ ఫలదాయకంగా మారుతుంది. ఇంటి ముందుకు వచ్చిన పశుపక్షాదులను కసుర్కోకుండా వాటికి మీకు చేతనైనంత ఆహారం అందించండి.